హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే నేను క్యాప్సికమ్ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నానండి. ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. క్యాప్సికంలో విటమిన్ సి ఉంటుందండి. రోగ నిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే క్యాప్సికమ్ తినడం వల్ల జుట్టు కూడా బాగా పెరుగుతుందండి. సో మంత్లీ ఒక్కసారైనా సరే ఇలా క్యాప్సికమ్ కర్రీ చేసుకొని తినండి. క్యాప్సికమ్ కర్రీకి నేను అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. 3 టమాటోస్, 2 ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇలా 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి. అందులోనే పోపు దినుసులు వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు ఇలా అయితే వేసుకున్నానండి. వేసుకున్నాక ఆనియన్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి. వాటిని అయితే దీంట్లో తీసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. మనం మార్కెట్కి వెళ్తూ ఉంటాం కదండి, మంత్లీ ఒక్కసారైనా కానీ క్యాప్సికమ్ తెచ్చుకోండి. ఇలా అయితే కర్రీ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో మీరు ఈసారికి మార్కెట్కి వెళ్ళినప్పుడైతే తప్పకుండా క్యాప్సికమ్ తెచ్చుకోండి. ఇప్పుడైతే ఈ ఆనియన్స్లో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే కొంచెం తీసుకున్నానండి. బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నానండి. టర్మరిక్ పౌడర్ కూడా 1/2 స్పూన్ అయితే తీసుకున్నానండి. బాగా ఫ్రై చేసుకొని అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని వేసుకుంటున్నానండి. ఇవి బాగా మగ్గేంత వరకు అయితే ప్లేట్తో కవర్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఇలా 2 స్పూన్స్ అయితే నేను రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వాటర్ అయితే కొంచెం యాడ్ చేసుకున్నానండి. ఇది బాగా బాయిల్ అయ్యాక ఇందులోనే చికెన్ మసాలా అండ్ గరం మసాలా కూడా వేసుకున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ప్లేట్తో కవర్ చేసుకోవాలండి. ఒక 10 to 15 మినిట్స్ ఈ క్యాప్సికమ్ బాగా బాయిల్ అయ్యేంత వరకు ప్లేట్తో కవర్ చేసుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోయింది క్యాప్సికమ్ కర్రీ. ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి. మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.